ఏకాదశి పర్వదినం సందర్భంగా చారిత్రాత్మకమైన 1000 స్తంభాల దేవాలయాన్ని కుడా నూతన చైర్మన్ ఇనగల వెంకట్రామరెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా కుడా చైర్మన్గా పదవి బాధ్యతలు స్వీకరించి మొదటిసారిగా ఆలయానికి చేరుకున్న చైర్మన్కు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కుడా చైర్మన్ రుద్రేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కుడా చైర్మన్గా నియమించబడ్డటువంటి ఇనగాల వెంకట్రామరెడ్డి గారు వారు ఈరోజు దేవాలయం సందర్శించి హిందువుల తొలి పండుగ అయినటువంటి తొలి ఏకాదశిని వారు ప్రారంభించడం జరిగింది. ఈరోజు నుంచి హిందువులందరూ కూడా పండుగలు ప్రారంభమైనాయి. మరి శ్రీరామనవమి వరకు కూడా అందులో ఈరోజు నుంచి దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభమవుతుంది. 2 ఆయనాలు, ఒకటి ఉత్తరాయణం, దక్షిణాయనం. మళ్ళీ సంక్రాంతితోనే ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. ఈరోజు దక్షిణాయన పుణ్యకాలంలో అన్ని నెలలు కూడా ప్రత్యేకమైన పండుగలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ సందర్భంగా దేవాలయం లోపల అనేక పూజా కార్యక్రమాలు నిర్వర్తించి భక్తులకు విశేషమైనటువంటి ప్రసాద పంపిణీ కూడా చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తాము. చాలా సంతోషం, ఎందుకంటే కూడా బాధ్యతలు చేపట్టడానికి చేసి రమ్మన్నారు. మరి శివుడు అంటే నాకు కూడా చాలా భక్తి. మా ఊళ్ళో కూడా శివాలయం పెద్ద కుక్కువేశ్వరాలయం అప్పుకుల్లో కూడా కట్టిస్తున్నాం. సో పండుగ అయినట్టు కూడా మా తరఫు ఏదైతే సాయం చేయగలుగుతున్నాం దేవుని దయ వల్ల అది చేయగలుగుతుంది నమ్మకం నాకుంది. సో ఏమున్నా కానీ ప్రజలకు అసౌకర్యం కలగకుండా మంచి ఫెసిలిటీస్ అనేవి కూడా ప్రయత్నం చేస్తుంది. సో తప్పకుండా దేవుడు ఆశీర్వాదంతో వరంగల్ జిల్లా ఇంకా అప్లికేషన్ కాదు మంచి సిటీగా మాట్లాడి అదే చెప్పినట్టు ఇక్కడ విన్నపం వచ్చింది. దాని ప్రకారం డిస్కస్ చేసి కలెక్టర్తో మాట్లాడి మా గుడి సాయం తప్పకుండా చాలా మా సొంత గుడిగా ఎప్పుడు వస్తూ మళ్ళీ అధికారంగా వచ్చి వేరే అనుభవం మంచిగా ఉంది. సో మేము కూడా ఒక్కొక్కరు కూడా మోస్ట్ కంప్లీషన్కి వచ్చింది శివాలయం పెద్ద ఎత్తున. అదే కాకతీయుల సామ్రాజ్యం అప్పుడు గుడి అది మా దగ్గర కూడా చేసి రీకన్స్ట్రక్షన్ చేసాం. కాపాడు. థ్యాంక్ యూ.